ఎక్కడ వాడు? చెప్పండి రా బేవస్నాయల్లా, చెప్పండి రా, మిమ్మల్ని అంతా నేను నరికేస్తారా? సమయానికి వచ్చి ఆదుకున్నారయ్యా. కేవలం 1,00,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందుకు ఆపుతావు? బ్రహ్మాండంగా చేయి. చాలా థ్యాంక్స్ అయ్యా. నేనున్నాగా. నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఏంటి నీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే అయ్యా, తమ్ముడి దగ్గర తెల్లగాటి మీద సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మెళ్ళలో 3 ముళ్ళు వేయకముందే 3 రూపాయల వడ్డీతో నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేసాయి. లేదంటే ఒక సంతకం చేశాయి. లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కూతురమ్మంటున్నారు? భజంత్రిలోకి చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్ల కాగితం మీద సంతకం తీసుకున్నాం. అర్థం కాలేదే, మరెందుకైనా తరుముతున్నాం? ఓరా బెమర్స్, వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడితేనే పత్రం చెల్లుతుంది. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా, నేను వాడిని పట్టిస్తే ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. ఫాస్ట్ గా తోయి. అరే తొయ్యేరా, ఫాస్ట్ గా తోయండి. అలా తోయి. నా బిడ్డని వాళ్ళకి పట్టి ఒక బాబు, ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు రావేలురా, నాకు నువ్వు కావాలి రా. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిపి తీసి పెట్టుకోలేదు కదా ఎప్పుడు. ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు, అర్థమైనా? బిడా ఒరే ఆగరా బాబు. దయచేసి వాళ్ళకి అప్పగించొద్దన్నా. పెడతానన్నా. నన్నే పరిగెట్టిస్తావురా? నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తారా? చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పోల మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా? నీ మొహం మీద ఎవరు ఆమ్లెట్ వేస్తారా? ఏట్రా చూస్తా అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? గాలిగుండే బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడు? ఆ పనికి వాళ్ళ నాయాలని పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయ. ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సరే ఉంటే తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయండి, లేదా
నేను రాక్షసుల్లాగా నీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను చెప్పరా డీజిల్ షాప్ వచ్చి సంతకం చేస్తావా లేదా వడ్డీకి డబ్బులు ఇచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో Thanks. డబ్బులు ఇవ్వు. గోవిందా పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం. మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో ఏయ్, ఆపండి. ఎవరు నువ్వు బస్ కొట్టొస్తున్నా? రేయ్, ఏంట్రా కళ్ళు మూసుకుని? ఏయ్, పక్కనోయా. ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనపట్లా? ఏంట్రా కొందరు నీకు? ఆ? అదెలా ఎలా? నేను నీకు నేర్పిస్తాను. ఆ? ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏయ్, ఏయ్! ఏంటి ఏంటి? వీడైపోతుంది, రావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఆపలేదా నిన్ను తరిమి కొడుతున్నాయా? సెంటర్లో ఏంటి న్యూసెన్స్, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయ్యో, ఏయ్, నాకు ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేవా? వెళ్ళి వదిలేమంటావా? సరే పెళ్ళ చెప్తుంది, పోరా పోరా. మంచి పని అయింది, ఆ అమ్మాయి చెప్పింది అన్నాడు. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒకటి ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా, మేము కూడా నీళ్ళలోనే వేసుకుంటాం తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, అయ్యో! అయ్యో! చిన్నది. అయ్యో ఇతను చూస్తున్నాడు. తెలవయ్యా, ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? ఛీ! అయ్యో, ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా. నువ్వు రావయ్యా. ఏమయ్యా, దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ సేమ్ ఉందంటే సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ ఏదో వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకొస్తా తీసుకురా. సార్. పిచ్చ నాకు. ఏంటిది? ఈగ ఇదేంటి? పూరి. ఎప్పుడు చూడు. ఏయ్, ఎవరే హోటల్లో దోశలో చేముంది, ఏగలో పూరి ఉంది, ఏంటే హోటల్ నడుపుతారు? డబ్బులు ఇచ్చి తింటున్నావు. ఏంటయ్యా ఈ ఘోరం? గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్. డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? అయ్యో. ఏంటిది? లోపల పెట్టుకోవే. అయ్యో! పోయా. అయ్యో నువ్వు చేస్తున్న గోల, అల్లరి, ఎగతాళి, కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది.